స్టోరీలో ఉండే హక్కది హక్క కిక్. అమ్మది కరెక్ట్ అంటారా మాది కరెక్ట్ అంటారా చెప్పండి. 100 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ముగ్గురు అమ్మాయిలతో. మా ఇందుది బర్త్డే వస్తుంది, లైక్ ఆల్మోస్ట్ ఆగస్ట్లోనే ఉంటుంది, లైక్ ఇంకొక 1 మంత్లో వస్తుంది. సో దానికి ఆమె పట్టు చీర కాదు, దట్ హాఫ్ సారీ కుట్టించుకోవాలనుకుంటుంది. సో ఎలా కుట్టించుకోవాలి, ఏది తీసుకోవాలి అని ఇప్పుడు ఇంట్లో అంతా సంబరం నడుస్తుంది. ఆమె దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటుందో ఆమెకే తెలియాలి. ఫస్ట్ వన్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. నాకు యాక్చువల్లీ ఇది చాలా నచ్చింది, మా అమ్మకి నచ్చలేదు. ఈ ఆప్షన్ కూడా నాకు నచ్చింది, లైక్ బెటర్. ఐ మీన్ ఇది టాప్ 1లో ఉంటే ఇది టాప్ 2లో ఉంది. నాకు అమ్మకి ఇది టాప్ 1, ఇది సూపర్ ఉంటుంది అది అంటుంది. కానీ మాకి అది టాప్ 3 ఉన్న 3లో టాప్ 3 అంటే అర్థం చేసుకోండి. నాకు మీ హెల్ప్ కావాలి సెలక్షన్ కి. సో కమ్ ఆన్ బాయ్స్. అమ్మది కరెక్ట్ అంటారా మాది కరెక్ట్ అంటారా చెప్పండి. ఆవిడని చూపించకూడదంట. ఆమెకి మినిమం ఒక 20,000 ఫాలోవర్స్ వచ్చే వరకు ఆమె ఇన్స్టాగ్రామ్లోకి యూట్యూబ్లోకి రాదంట. అందుకని నేను ఇది చూపించేస్తున్నాను. ఆ ఇందుకి చాలా 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 ఎక్కువ పనులు ఉన్నాయి. తను ఈరోజు సినిమాకి వెళ్తుంది. తను ఏం సినిమాకి వెళ్ళింది, ఎవరితో వెళ్తుంది, లైక్ ఎలా ఎంజాయ్ చేసింది అనేది కూడా తను ఒక చిన్న వ్లాగ్ చేస్తా అనింది. సో ఎలా చేస్తారో చూడాలి. తిప్పండి తిప్పండి తిప్పండి, తలకాయలు కొంచెం తిప్పండి. చిందండి వయ్యారి. ఇంకొక అమ్మాయి తిప్పలేదు, ఆ అమ్మాయి కోసం నేను వెయిట్ చేస్తున్నా. మూవీ 11:30 కంటే నేను ఇంకా పోకునంటే నేను ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? చూడండి, ఆ పాప రెడీ అయింది, ఈ పాప రెడీ అయింది. నేను చూస్తే ఇలా ఉన్నా. నేను మా అమ్మ ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాను. ఇప్పుడు నేను కర్ల్స్ చేసుకోవాలి. సో ఐ షో యూ లైక్ హౌ ఐ డూ కర్ల్స్ అనేసి. ఇది తీసుకోవాలని ఉంది. ఐ మీన్ నాకు నచ్చింది తీసుకుంటాను నేను. సో ఐ జస్ట్ డూ దిస్ లైక్ దిస్. కోమ్ చేయను నేను. నేను కొద్దిసేపు ఇలానే దీన్ని హోల్డ్ చేస్తాను. దీన్ని ఇట్లా రోల్ చేసేసిన తర్వాత ఇట్లా హోల్డ్ చేసి పట్టుకుంటాను. అలా ఉండిపోద్ది. గైస్, ట్రస్ట్ ద ప్రాసెస్. నాకు తెలుసు ఇది అంత అందంగా లేదని, బట్ ట్రస్ట్ ద ప్రాసెస్. చూడండి, ఐ గాట్ ఇట్. బాగుంది కదా. దిస్ ఈజ్ హౌ ఐ కెన్ డూ. అంటే అన్నిటికీ చేసుకోను నేను, కొన్ని వాటికి మాత్రమే చేసుకుంటాను. ఎందుకంటే అన్నిటికీ చేసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి. అందులోనూ నేను అవేమి యూజ్ చేయను కాబట్టి, ఇట్ టేక్స్ టైం కాబట్టి నేను అన్నిటికీ చేయను. జస్ట్ ఇప్పుడు ఇది ఒకటి చూపిస్తాను, ఇట్లా పెట్టుకుంటాను ఇంకా క్లిప్. సో ఇవన్నీ అవసరం లేదు. వెనకాల ఎలానో అవి కొంచెం కర్ల్స్, కొంచెం కాదు చాలానే కర్ల్స్ ఉంటాయి. సో అవసరం లేదు అనేసి అవసరమైన వాటికి ఒక్కటి పెట్టేసుకుంటాను నేను ఇలా. యూ కెన్ కాల్ ఇట్ నూడిల్స్, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ మ్యాగీ, ఆర్ యూ కెన్ కాల్ దీస్ స్ప్రింగ్స్. అమ్మను వదిలి నన్ను పికప్ చేసుకోవడానికి మా యశు వచ్చింది. ఏవో టెస్ట్లు చేయించాలంట హెయిర్ ఫాల్ ఎందుకు అనేసి. సో దానికోసమని బ్లడ్ తీస్తారంట. నా బ్లడ్ టెస్ట్కి రిజల్ట్స్ అయితే లేట్ అవుతాయన్నారు. సో నేను అమ్మ ఇంకా షాపింగ్కి వచ్చేసాము. ఇందుకి హాఫ్ సారీకి బ్లౌజ్ అండ్ ఓనీ తీసుకుందామని. బ్లౌజ్ దొరికినట్టే ఉంది కానీ ఓనీ దొరకలేదు. సో వద్దనుకున్నాము. అండ్ దట్ వైట్ సారీ నాకు అమ్మ కొనిచ్చింది. సో దానికి కావాల్సిన బ్లౌజ్ కోసం అని వచ్చాము. పింక్ కలర్ది సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా రిజల్ట్స్ రాలేదంట గైస్. సో నేను అమ్మ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ యశోదతో వద్దామనేసి. ఈవినింగ్ అయింది. నేను యశోద ఇద్దరం వెళ్తున్నాము. సో హాస్పిటల్లో వచ్చాము. ఆయన ఏమో ఎన్నెన్నో టాబ్లెట్లు ఇచ్చాడు. మా యశోద ఏమో సిస్టర్ డ్యూటీస్ చాలా మంచిగా చేస్తుంది. ఇప్పుడు మేము మా ఇంట్లో క్రికెట్ దగ్గరికి వెళ్తున్నాము. ఆమెకి తెలియదు మేము వెళ్తున్నామని. సో లెట్స్ సీ. ఒక విషయం చెప్పాలా, మనకి యూట్యూబ్లో 100 సబ్స్క్రైబర్స్ వచ్చినారు.
ఇందు మనకి 100 ఫాలోవర్స్ వచ్చారు. ఫాలోవర్స్ కాదు సబ్స్క్రైబర్స్. సెంచరీలో ఉండే హక్కది. హక్కా కిక్. సెంచరీలో ఉండే ఈ రోజుకి మా వీడియో ఎండ్ అయింది గైస్. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజుకి మా వీడియో ఎండ్ అయింది గైస్. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముగ్గురు అమ్మాయిలతో